लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियम्। शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకు తెలుసు ఏదో ఒక వీడియో అయితే సంతోషి పెడుతుంది అని చెప్పి మీలో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి. సో అందుకే చక్కనైనటువంటి సమాచారంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను. ముందుగా మన ఛానల్ ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, రెగ్యులర్గా ఫాలో అవుతూ నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడి కరుణా కటాక్షాలతో, ఆయుర ఆరోగ్యాలతో ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని తెలియజేస్తూ దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతోందండి. అందరికీ కూడా హ్యాపీ దివాళీ. ఇక్కడ వీడియో అయితే మీరంతా బాగా గమనిస్తూ ఉండండి. నేను ఇక్కడ లక్ష్మీదేవి ఆరాధన చూపిస్తూ ఉన్నానండి. అమావాస్య రోజున సింహలగ్నంలో చేసుకోవాల్సింది కావచ్చు, లేదా సాయంత్రం పూట చేసుకునే పూజా విధానం. మీకు ఒకవేళ కలశం సంప్రదాయం లేకపోతే కనుక ఇగ్నోర్ చేసేసేయండి. చక్కగా పూజా మందిరంలో కావచ్చు, లేదా ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. సో ఒకవేళ కలశం ఉంటే మాత్రం సంప్రదాయం మీకు చూపిస్తున్న విజువల్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఒక రాగి కానీ వెండి కానీ ఇత్తడి చెంబు తీసుకొని అందులో శుద్ధ జలాన్ని నింపి పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, సుగంధ ద్రవ్యాలు అంటాం కదా, యాలకులు, ఇలాచి, జాజికాయ, జాపత్రి, అలాగే మన దగ్గర ఏదన్నా కాయిన్ లాంటిది ధనత్రయోదశి రోజు కొనుక్కుంటే కనుక అది అందులో వేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే ఆ కాయిన్కి కుంకుమార్చన చేసుకోవచ్చు. లేదా మన ఇంట్లో ఏదైనా ఆల్రెడీ కాసులు లాంటివి ఉంటే అది కూడా వేసి పెట్టుకోవడం చాలా మంచిదనమాట. ఈ కలశం సాక్షాత్ లక్ష్మీ స్వరూపం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. ఇలా చక్కగా అన్ని పూజలు వ్రతాలకు ఎలా అయితే చేసుకుంటామో అలాగే మన దగ్గర అమ్మవారి ముఖావళిలు ఉంటే అమ్మవారి ముఖం కూడా పెట్టుకోవచ్చు. లక్ష్మీనారాయణులుగా, వెంకటేశ్వరుడిగా, శివపార్వతులుగా ఏ రూపంలో అయినా కూడా ఈ అమావాస్య రోజున చక్కగా పూజ చేసుకోవచ్చు. మొత్తం 5 రోజుల వేడుక. వీటికి సంబంధించినటువంటి విశేషాలతో ముఖ్యంగా చాలామంది అడుగుతున్నది సింహలగ్న పూజ. మరి ఈ దీపావళి అమావాస్య జనరల్గా మనం ప్రతి మాస శివరాత్రి జరుపుకుంటూ మహాశివరాత్రి వస్తే ఎలా అయితే ఆనందంగా ఫీల్ అవుతామో, కొన్ని సంప్రదాయాల్లో ప్రతి మాసంలో చేసేటువంటి అమావాస్యలన్నీ కౌంట్ చేసుకుంటూ ఈ దీపావళి అమావాస్యని ఒక పెద్ద అమావాస్యగా భావించి అమ్మవారి కరుణ కోసం, కటాక్షం కోసం ఆచరణ చేస్తారు. ఇది మన సంప్రదాయం మాత్రమే కాదు, మన భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంప్రదాయాల్లో కూడా ఈ దీపావళి అమావాస్యకు ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ అయితే అర్ధరాత్రి పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారిది సింహలగ్న పూజ చేసుకుంటారు. చాలా చాలా విశేషంగా చేసుకుంటారు. జనరల్గా అమావాస్య అనగానే పితృదేవతారాధనకి వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే లక్ష్మీ కటాక్షంతో వాళ్ళు ఎప్పుడు కూడా వెలిగిపోతూ ఉంటారనమాట. సో ఈ దీపావళి అమావాస్యకి సింహలగ్న పూజ ముహూర్తము ముఖ్యంగా మనకు 5 రోజుల వేడుకగా ఈ పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం కదా, ఆ విశేషాలన్నీ కూడా అందిస్తాను. మీరు ఇక్కడ అమ్మకు చేసేటువంటి షోడశ ఉపచారాలతో పూజ, నేను చేసుకుంటున్నటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చూస్తూ నేను చెప్పేటువంటి మాటలు తప్పకుండా వినండి. ముందుగా అయితే ఒక మాట తెలియజేస్తున్నాను. ఏంటి ఈసారి ధనత్రయోదశికి లక్ష్మీ కుబేర పూజ సంతోషి పెట్టలేదు, యమదీపం లాంటివి పెట్టలేదు అని చెప్పి మీలో చాలామంది అనుకుంటారు. అసలు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసిందే మన ఛానల్ ద్వారా. ఈరోజు లక్ష్మీ కుబేర పూజ కుబేర యంత్రం వేసుకొని ఏ విధంగా ఆచరించాలి అనేది మీలో చాలామందికి తెలుసు. యూట్యూబ్ పెట్టినటువంటి కొత్తలో, యూట్యూబ్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత అసలు లక్ష్మీ కుబేర పూజను ఎలా చెయ్యాలి అనేటువంటి విధానం మొట్టమొదటిగా మన ఛానలే ఇంట్రడ్యూస్ చేసిందండి. మన ఛానల్ నుంచే చాలా మందికి విస్తరించింది. అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ ఒక మాధ్యమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళింది మాత్రము ఖచ్చితంగా గర్వంగా చెప్పుకుంటాను నేను. మన ఛానల్ ద్వారానే ఈరోజు చాలామంది ఎలా చేసుకోవాలి అనేటువంటి వీడియోస్ పెడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం చెప్పేదే చెప్తాం కాబట్టి దానికన్నా ఒక కొత్త విషయాన్ని చెప్పడము, ఒక కొత్త విధానాన్ని తెలియజేస్తే బాగుంటుంది. టైం వేస్ట్ అనేది చేసుకోకుండా సమాచారం ఏ రూపంలో అందించినా
అది ఉపయోగపడేలాగా ఉంటే చాలు అనే ఉద్దేశంతో నేను సింహలగ్న పూజ ఒకేసారి 3 కటాక్షాలు ఏ విధంగా వస్తాయి అనేటువంటి విధానాన్ని ఈ వీడియోలో మీ అందరికీ చూపించడం జరుగుతోందండి. ఇప్పటికే సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా వందల వేల వీడియోలు అయితే హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఏదన్నా అకేషన్ వస్తే చాలు ఎన్నెన్ని వీడియోలు వస్తున్నాయో కూడా మనం చెప్పక్కర్లేదు. అండ్ ఒక దీపావళి అయినా, దసరా అయినా, వినాయక చవితి అయినా, సంక్రాంతి అయినా, ఇలాంటి పెద్ద పండుగలు ఎవరో చెప్తే చేసుకునేవి కాదు. మనకే మన సంప్రదాయంలో మన చిన్నతనం నుంచే అలవాటై ఉంటాయి. సపోజ్ ఈ 2025 వరకు మనం తీసుకుంటే గనక ధనత్రయోదశి, ధన్తెరాస్ అని చెప్పి పిలుస్తారు. ఇదే రోజున మనకి ధన్వంతరి జయంతి కూడా ఉంటుంది. ఈ రోజునే స్వామివారిని కూడా ఆరాధన చేసుకుంటాం. యమదీపం పెట్టడం లాంటిది కూడా మనం గమనిస్తాము. కొంతమంది బంగారం, వెండి విలువైనటువంటివి ఏవైతే మనకి ఉన్నాయో వాటిని కొనుక్కుంటే గనక అవి 3 ఇంతలు అవుతాయి అనేటువంటి నమ్మకం. ఇది నార్త్ నుంచి మనకు వచ్చిందండి, మన సంప్రదాయం కాదు. అయినా కూడా ధనత్రయోదశి 18వ తారీఖు, 19వ తారీఖున నరక చతుర్దశి, 20వ తారీఖు సోమవారం నాడు దివాళీ, అదే రోజున అమావాస్య అంటే ఆశ్వయుజ అమావాస్య, సోమవారంతో కూడుకున్నటువంటి అమావాస్య కాబట్టి సోమ అమావాస్య చాలా పవర్ఫుల్ డే అండి. ఎంత విశేషమైనటువంటి రోజు. మీలో ఎవరైనా 16 సోమవారాల వ్రతం చేస్తూ ఉంటే గనక 20వ తారీఖు సోమ అమావాస్య అంటే ఆల్రెడీ పార్థివలింగ ఆరాధన చేస్తూ ఉన్నారు కదా, సోమ అమావాస్య కథ అని చెప్పి మీకు గూగుల్లో దొరుకుతుందండి. షోడశ ఉపచారాలతో స్వామికి పూజ చేసిన తర్వాత 16 సోమవారాల కథ చదువుకున్న తర్వాత ఈ సోమ అమావాస్యకు సంబంధించినటువంటి కథ కూడా చదువుకోండి. చాలా చాలా మంచిదన్నమాట. అలా 2 కథలు కలిపి కూడా చదువుకుంటే ఆ వ్రత ఫలితం కూడా దక్కుతుందండి. ఎవరైనా ఆల్రెడీ వ్రతంలో ఉంటే గనక నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత కార్తీకంలోకి వెళ్ళిపోతాం. పరమ పవిత్రమైనటువంటి మాసం. మన ఛానల్ తరపున కూడా నేను తప్పకుండా వీడియో పెడతానండి. మీరు ఎక్స్పెక్ట్ చెయ్యనటువంటి వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను. అది ముందే చెప్తే ఖచ్చితంగా ఇప్పుడుండే కాంపిటేటివ్ వరల్డ్లో ఖచ్చితంగా కాపీ కొడతారు. అందుకే మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు. అలాంటి మంచి వీడియోలతో, మంచి సమాచారంతో మీ ముందుకు నేను వస్తాను. సో 21st పాడ్యమి, బలిపాడ్యమి అని చెప్పి పిలుస్తారు. అంటే బలి చక్రవర్తిని స్వామివారు వామన అవతారంలో భూమిలోకి, పాతాళంలోకి పంపించినటువంటి రోజు అని ఎలా అయితే చెప్పుకుంటామో, సంవత్సరానికి ఒకసారి బలి చక్రవర్తి భూమి మీదకి వచ్చి ప్రజలు తనను ఆరాధన చేసుకునేటువంటి విధానం కావచ్చు, ప్రజల్ని చూసేటువంటి అవకాశం శ్రీ మహావిష్ణువు వామనావతారంలో ఇవ్వడం జరుగుతుందనమాట. అలా ఆ రోజున బలి చక్రవర్తి భూమి మీదకు వస్తారు అనేటువంటి ఒక నమ్మకం. ఆయన ఆరాధనలు విశేషంగా జరిగేటువంటి రోజు. ఈ బలిపాడ్యమి రోజున కూడా శ్రీ మహావిష్ణువు ఆరాధన చేసుకుంటారు చాలామంది. అలాగే ఆ తర్వాత రోజు 22nd భగిని హస్త భోజనం, యమద్వితీయ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఈ రోజున సోదరుల్ని పిలిచి, సోదరీమణులు, చెల్లెలు కావచ్చు, అక్కలు కావచ్చు, భోజనం పెడతారు. ఎందుకంటే సాక్షాత్తు యమధర్మరాజు చెల్లెలైనటువంటి యమున అమ్మవారే యమధర్మరాజు, శనైశ్వరుడు, యమునమ్మ వీళ్ళ ముగ్గురు బ్రదర్ అండ్ సిస్టర్స్ అని చెప్పి నేను కేదార్నాథ్ సందర్శనకు వెళ్ళినప్పుడు కూడా, యమునోత్రికి వెళ్ళినప్పుడు కూడా మీకు కథ అంతా చెప్పడం జరిగింది. చాలామందికి గుర్తుండే ఉంటుంది మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అని అనుకుంటున్నాను. సో అలా యమునమ్మ స్వామివారిని పిలిచినటువంటి రోజు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ రోజునే మనకి ఇంకా కేదార్నాథ్ కావచ్చు, బద్రీనాథ్ కావచ్చు, చార్ధామ్ యాత్ర ఏదైతే ఉందో చోటా చార్ధామ్, ఇదంతా కూడా క్లోజ్ అయిపోతుందన్నమాట. ఆ రోజుతో భగిని హస్త భోజనంతోనే మొత్తం యమునోత్రి యాత్ర, గంగోత్రి ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయి మళ్ళీ మీకు అక్షయ తృతీయ రోజున ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇలా చాలా విశేషాలు ఎన్నిటితో కూడుకున్నదన్నమాట. ఈ 2025లో అయితే మాత్రం ఇవి డేట్స్ అండి. అండ్ ఇక్కడ మీకు ముఖ్యంగా ప్రధానంగా మనం ఇక్కడ లక్ష్మీదేవి పూజను చూపిస్తూ ఉన్నాను కాబట్టి ఈసారి ఈ 2025లో 20వ తారీఖు సోమవారంతో కూడుకున్నటువంటి అమావాస్య రోజున సింహలగ్నంలో అమ్మవారి ఆరాధన ఎవరైనా చేయాలనుకుంటే ముహూర్తం వచ్చేసి కొంచెం టఫ్గానే ఉందండి ఈసారి ముహూర్తం అయితే. రాత్రి 2 గంటల నుంచి మార్నింగ్ 3:30 వరకు అనమాట. సో ఎవరైనా కాస్త ఒక 20 నిమిషాలైనా అమ్మతో గడుపుదాము అని అనుకుంటే, ఒకరోజే కదా, అద్భుతమైన ముహూర్తం కదా అని మీ మనసులో ఉంటే మాత్రము తప్పకుండా ఆ రోజు 16 సోమవారాల వ్రతం చేసైనా ధ్యానంలో గడిపి కాసేపు పడుకొని పొద్దున్న బ్రహ్మముహూర్తంలో 2:30-3 గంటలకు లేచైనా పూజ చేసుకోవచ్చు. ఒక 20 నిమిషాలు మళ్ళీ స్నానం చేసుకొని, లేదు మేము ధ్యానంలోనే గడుపుతూ ఆ రోజు రాత్రంతా ఎలాగో అయిపోతుంది కాబట్టి 2 గంటలకి పూజ చేసుకుని ఇంకా మళ్ళీ నిద్రపోతాము అనుకున్నా కూడా, అంటే నిద్రకు కనెక్షన్ తప్పకుండా వెతుక్కుంటారు, మానవ మాతృలం కదా. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఛాన్స్ కన్నా పండగ ఈ 5 రోజుల నుంచి చేసినటువంటి అలసట ఉంటుంది, హాలిడేస్ అయ్యి ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి. సో ఒక మానవ మాత్రంగా ఆలోచించే మీతో చెప్తున్నాను, వినియోగించుకోవాలి ఈ సమయాన్ని అనుకునే వాళ్ళైతే మాత్రం 2 నుంచి 3:30
అది పడుకొని లేచి చేస్తారా, పడుకోక ముందరే అమ్మ పూజ చేసుకొని పడుకుంటారా, బట్ వినియోగించుకునే వాళ్ళ కోసం మాత్రం నేను ముహూర్తం అయితే చెప్తూ ఉన్నానండి. ధనత్రయోదశి నుంచి మొదలు పెడితే యమద్వితీయ వరకు ఉండేటువంటి 5 పర్వదినాలు ప్రశాంతంగా మన ఇంట్లోనే మనం దీపారాధన నిత్యం చేసుకుంటూ సంతోషంగా గడపచ్చండి. ధనత్రయోదశి తీసుకుంటే ఎవరైనా కూడా ప్రదోష సమయంలో లక్ష్మీ కుబేరుల్ని పెట్టుకొని కుబేర యంత్రం ఒక ప్లేట్లోనో లేకపోతే అమ్మవారి ఎదురుగానో మనం ముగ్గుపిండితో గీసుకొని లక్ష్మీ కుబేరులు ఇద్దరిని కూడా ఎర్రని పుష్పాలు కానీ మన దగ్గర ఏది స్తోమత ఏది అవకాశం ఉంటే వాటితో భక్తి ప్రపత్తులతో ఏవీ రాకపోయినా లక్ష్మీ కుబేరాయ నమః అనుకుంటూ ఒక 108 సార్లు ఎర్ర నక్షత్రాలు సమర్పించినా సరిపోతుందండి. అలా సాయంత్రం ప్రదోష సమయంలో ధనత్రయోదశి వినియోగించుకోవచ్చు. బంగారం వెండి ఇప్పుడుండే పరిస్థితుల్లో కొనేటువంటి సిచ్యువేషన్ అస్సలు లేదు. క్రెడిట్ కార్డులు ఉపయోగించి చాలామంది ఇప్పుడు చేస్తున్నారండి. బంగారం ఆల్రెడీ ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టేసుకొని తీసుకొచ్చి కొనేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ వెండి కానీ మళ్ళీ బిస్కెట్లు కానీ కొనిపెట్టుకొని ప్రతి నెల ఈ బ్యాంకులో పెట్టింది తీర్చుకోవచ్చు అనుకుంటున్నారు. ఇది కూడా భర్త మీద ఏమన్నా భారం పడుతుందా, భర్త స్తోమతకు మించి మనం ఏమన్నా ఆలోచిస్తున్నామా, లేదా మనకంత అవకాశం ఉందా లేదా అనేది చూసుకొని స్టెప్ తీసుకోండి. చాలామంది ఇలాగే చేసేసుకుంటున్నారు. సో ఒడిదుడుకులు అనేవి ఈ బంగారం కాబట్టి వెండి అనేవి ప్రీషియస్ అయినా కూడా ఒకసారి తగ్గడం ఒకసారి పెరగడం లాంటివి జరుగుతాయి. ఈ క్షణం ఈ నిమిషమే కాలం ఆగిపోతోంది అన్నంతగా పరుగులు పెడుతూ ఉన్నారు, తాపత్రయ పడిపోతూ ఉన్నారు. ఏదైనా నిదానమే ప్రధానమని మన పెద్దవాళ్ళు చెప్తారండి. అది ఎంతవరకు మనకు అవసరము, నీడా కాదా అనేది ఆలోచించుకొని స్టెప్ తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో యజమానిని ఇబ్బంది పెట్టేటువంటి నిర్ణయాలు తీసుకొని మీరు బాధపడి కుటుంబంలో సంతోషం లేకుండా మాత్రం చేసుకోవద్దు. ఓకేనా? సో ఇది నాకు మన ఛానల్ తరపున మన కుటుంబ సభ్యులతో మీ ఇంటి ఆడపిల్లగా పంచుకోవాలి అని అనిపించింది. నేనైనా కూడా 1 గ్రామ్ కూడా ఏమీ కొనుక్కోలేదండి. అలాగే ఉన్నానన్నమాట. అమ్మకి దండం పెట్టుకొని ప్రతి ఏడాది కొంటానమ్మా, ఈ ఏడాది కొనే సిచ్యువేషన్ లేదు, నాకు తెలుసు ఎలా ఉంటాయి సిచ్యువేషన్స్ ముందు అనేది. సో దాన్ని బట్టి నువ్విచ్చిన దాన్ని బట్టే ముందుకు వెళ్తానమ్మా అని. ఎవరికైనా ఏది చేదు చెప్పండి. సో కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ తీసుకోవడం చాలా ముఖ్యం. నీడును బట్టే ముందుకు వెళ్ళండి, అవసరాన్ని బట్టే. సో ఇది ధనత్రయోదశి రోజున భక్తి శ్రద్ధలతో అమ్మకు పూజ చేసుకోండి. ఏ రూపంలో ఎలా ఎప్పుడు ఏం కావాలో ఆ తల్లి నారాయణ సహితంగా కుబేరుడి సహితంగా మనం చేసిన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తుంది. ఇక నరక చతుర్దశి ఉదయాన్నే లేచి చక్కగా అభ్యంగన స్నానం, తలకి నూనె పెట్టుకొని చక్కగా తలస్నానం చేసుకుంటే ఇంటిల్లిపాది చాలా మంచిది. ఇంకా ఆ తర్వాత దీపావళి అమావాస్య, ఈ రోజున కూడా తలస్నానం చేసుకోవాలి అనే శాస్త్రం చెప్తోందండి. ఆరోగ్యరీత్యా ఆడవాళ్ళు ఇలా లైన్గా పర్వదినాలు ఉన్నప్పుడు ఒక్కో రోజు చేయకపోయినా పర్వాలేదంటారు. బట్ ఇవన్నీ కూడా స్నానాలు చెయ్యాలి అని మరి శాస్త్రం చెప్తోందనమాట. అది వాళ్ళ ఆరోగ్యరీత్యా నిర్ణయం తీసుకోండి. ఇంకా సోమ అమావాస్య కాబట్టి సాయంత్రం 6 గంటల తర్వాత పూజ చేసుకుంటే చాలా మంచిదనమాట. శివయ్యను కూడా ఒకవేళ ఆరాధన చేసేవాళ్ళు ఉంటే లక్ష్మీదేవి ఈ పక్కన పెట్టుకోండి, ఆ పక్కన శివయ్య పెట్టుకోండి. ఒకవేళ పూజా మందిరంలోనే చేస్తున్నాం అనుకుంటే పార్థివలింగం చేసుకోండి, అమ్మవారి విగ్రహమో కాసో పెట్టుకొని ఆల్రెడీ పూజ చేస్తూ ఉంటారు కాబట్టి. అండ్ ఇంకొక విషయం, ధనత్రయోదశి నుంచి అమ్మను పెట్టుకున్న వాళ్ళు, కుబేరుణ్ణి పెట్టుకున్న వాళ్ళు పీఠం కదపకుండా అలాగే సోమ అమావాస్య వరకు కూడా ఉంచేసుకోండి, ఏం పర్వాలేదు. పూజా మందిరంలో అయితే కదపడాలు లాంటివి ఏ ఉండవు. ప్రత్యేకంగా పీఠం పెట్టి ఎవరైనా చేసుకుంటూ ఉంటే గనక మీరు రాత్రి పడుకునేటప్పుడు సింహలగ్న పూజ అయిపోయిన తర్వాత ఒకసారి కదిపేసి పడుకుండిపోయి మంగళవారం తీసేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా ఆ తర్వాత బలిపాడ్యమి అనే కన్నా ఆ రోజు నుంచి ఇక కార్తీకం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనకి ఇంకా నిత్య ఆరాధనలోకి చాలా మంది వచ్చేస్తారు. తులసి ఆరాధనని, దామోదర ఆరాధనని, శివయ్య ఆరాధనని, మొదటి రోజే కార్తీక దీపం వెలిగించాలని ఇంకా ఆ పద్ధతుల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఆలోచించేది ఏవి ఉండదు. నేను చెప్పాల్సిన పని కూడా లేదు. ఇంకా భగిని హస్త భోజనము 22వ తారీఖు, ఆ రోజున కూడా ఇంతే. సోదరులు ఎవరైనా ఉంటే గనక, మీ సోదరిమణులు ఉంటే గనక ఇంటికి వెళ్ళండి. తన తృప్తి తీరా పసుపు కుంకం ఇచ్చినా కూడా సంతోషంగా ఫీల్ అవుతుంది. కడుపు నిండా అన్నం పెట్టి ఉన్నాము అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వండి. యమునమ్మకు కూడా యమధర్మరాజు అదే ధైర్యాన్ని ఇచ్చారు. ఈ రోజున ఎవరైతే సోదరిమణుల ఇంటికి వెళ్ళి సోదరులు తింటారో వాళ్ళెవ్వరికైనా అపమృత్యు బాధలు అనేవి ఉండవు అని సాక్షాత్తు యమధర్మరాజే అభయం ఇవ్వడం జరిగిందనమాట.
ఇలా ఇంకా పూజ విషయానికి అంటారా, అన్ని పూజలు వ్రతాలకు ఉండే నియమాలే. బ్రహ్మచర్యం పాటించడం, సంతోషంగా ఉండడం, ముఖ్యంగా పండగ అంటే భగవత్ ధ్యానంలో గడపడం, కడుపు నిండా తినండి, ఉల్లి వెల్లుల్లి లేకుండా చక్కగా కుటుంబంతో కడుపు నిండా తినండి, భగవంతుడికి నివేదించండి. ఏవైతే క్రాకర్స్ అవి ఉంటాయో ప్రకృతికి నష్టం లేకుండా అది సంప్రదాయం కొనసాగుతోంది కాబట్టి సో ఆ క్రాకర్స్ అవి కొనుక్కొని స్తోమతకు మించి ఆలోచించకుండా సంతోషంగా, ప్రకృతికి హాని లేకుండా, జీవకోటికి హాని లేకుండా సంతోషంగా మనం ఆలోచించి ఏ పండగ చేసుకున్నా కూడా భగవంతుడి కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి. మారేడు దళాలతో, నచ్చిన పుష్పాలతో, సుగంధభరితమైనటువంటి వాటితో, అక్షతలతో పూజ చేసినా కూడా అమ్మ తప్పకుండా స్వీకరిస్తుందండి. మన మనసులో ఎన్ని ఇబ్బందులున్నా వాటన్నింటినీ పండగ అనేసరికి పక్కన పెట్టి ఆ పర్వదినాల తాలూకా విశిష్టతను మనం ఎప్పుడైతే మానసికంగా అందుకోగలుగుతామో తప్పకుండా ప్రకృతిలో ఉండేటువంటి ఆ శక్తి భగవంతుడి రూపంలో మనల్ని కరుణిస్తుందండి. ఎప్పుడు ఏం కావాలో అది ఆ టైంకి వచ్చేస్తాయన్నమాట. ఎటొచ్చి మనకి నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఆ పర్వదినాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలన్నమాట. ఇలా దీపావళి అమావాస్య వరకు సోమావతి అమావాస్య వ్రతం కింద కూడా చేసుకోవచ్చు. అష్టోత్తర శతనామాలతో శివయ్యను పూజ చేసుకోవచ్చు 16 సోమవారాల్లాగా. లేదు అనుకుంటారా సోమవార ఆరాధనగా అయినా చేయొచ్చు, లేదా దీపావళి కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కూడా అదే సమయంలో చక్కగా ఆరాధన చేసుకోవచ్చు. బిల్వదళాలతో అయినా, పసుపు కుంకుమతో అయినా, మన దగ్గర ఉండేటువంటి విలువైన వస్తువులు బయట ప్రదర్శించకుండా, ఎవ్వరికీ వీడియోల ద్వారా చూపించకుండా అమ్మ ముందర ఒకసారి పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే గడప దగ్గర దీపం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ధనత్రయోదశి నుంచి ధనత్రయోదశి రోజున యమదీపం పెట్టుకోవడం కూడా చాలా మంచిదని శాస్త్రం చెప్తోందండి. అపమృత్యు భయాలు అనేవి తొలగిపోతాయి. మీకు వీలైతే అవకాశం ఉంటే, ఎవరు దొంగలించరు అనుకుంటే వెండి ప్రమిదలు 3 వత్తులు వేసి దక్షిణం వైపు పెట్టి వెలిగించుకోండి. లేదు అంత సేఫ్టీ లేదు అని అనిపిస్తే మట్టి ప్రమిద అనేది ప్రిఫర్ చేయండి. 3 వత్తులు అంటే 2 వత్తులు 1 వత్తిగా చేసి 3 దీపాలు వచ్చేలాగా దక్షిణం వైపుకు తిప్పి ఉప్పు మీద దీపం పెట్టండి. యమ దీపం కావచ్చు, లక్ష్మీ కుబేర ఆరాధన కావచ్చు, అన్నీ కూడా నేను ఫస్ట్ కామెంట్లో పెడుతున్నానండి. సో చూడండి ఆ విధానం అనేది. ఒకవేళ డౌట్ ఉంటే, ఇప్పుడు ఎవరికి డౌట్ లేదు, అందరూ క్రియేటర్సే అయిపోయారు. ఇంకా డౌట్ల స్టేజ్ దాటిపోయి క్రియేటర్ స్టేజ్కి వచ్చేసారు అందరూ కూడా. కాబట్టి చక్కగా ఈ పర్వదినాలన్నీ అందరం వినియోగించుకోవాలి. ఒకవేళ ఎవరికైనా అవకాశం దక్కకపోయినా ఏం బాధపడకండి. చేస్తున్న వాళ్ళ వీడియోస్ చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. లేదా ఆ సమయంలో ఒకవేళ సాయంత్రం అనుకోండి, సాయంత్రం కావచ్చు, పొద్దున్నైతే పొద్దున్న దైవ నామస్మరణలో మనసులో చేసుకోవడానికి మంత్రాలు వాటి జోలికి పోకుండా దైవనామస్మరణ చేసుకొని కూడా మనం ఆ పర్వదినాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. మళ్ళీ అమావాస్య అనేది వస్తుంది, మళ్ళీ మనకి కార్తీక మాసం అంతా ఉంది. ఏ ఒక్కరోజు మనస్ఫూర్తిగా చేసినా కూడా ఈ ఫలితాలు అనేవి దక్కుతాయి. కాబట్టి ఈ క్షణం ఏమన్నా ఇబ్బందుల రీత్యా వీటి రీత్యా చేయలేకపోయినా ఇబ్బంది పడకండి. అలాగే సూతకంలో ఉన్న వాళ్ళైనా, గర్భవతులైతే ఈ క్రాకర్స్ వీటన్నిటికీ దూరంగా ఉండటం మంచిది. ఆరాధనలన్నీ కూడా పూజ గది వరకు పరిమితం చేసుకొని అలసట లేకుండా, ఉపవాసాలు లేకుండా గర్భవతులు చేసుకోవచ్చు. సూతకంలో ఉన్నవాళ్ళైతే మాత్రము లక్ష్మీ కుబేర పూజ కలశం లేకుండా ఈ సోమవార ఆరాధన, దీపావళి అన్నీ కూడా క్రాకర్స్ లేకుండా చేసుకోవచ్చు. అంటే చక్కగా ఒక నిత్య దీపం కింద పెట్టుకొని మనమైతే సూతకంలో ఉన్నవాళ్ళైనా కూడా పూజ చేసుకోవచ్చు అండి. చక్కగా కుంకుమార్చనో పుష్పార్చనో చేసుకోవచ్చు అనమాట. ఇంటి ముందు కూడా దీపం పెట్టుకోవచ్చు. దీపావళి రోజు మనం కొట్టే దివిటి అయినా, ధనత్రయోదశి రోజు యమదీపం అయినా అన్నీ కూడా పితృదేవతల కోసమే. సో ఇదండి ఇవాళ వీడియో. అందరూ కూడా సంతోషంగా, సేఫ్గా, ఆనందంగా కుటుంబంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అధిక ఆశల కోసము, అత్యాశల కోసం పోకుండా సంతోషంగా ఉన్నదానిలో ఆరాధన చేసుకొని అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుంటూ మీ సంతోషి. హ్యాపీ దివాళీ వన్స్ అగైన్.